ఉన్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఒకే అంశాన్ని మరి రేమండ్ బాబు గారు ఇప్పుడే మాట్లాడారు. దానికంటే ముందు ప్రభాకర్ గారు మాట్లాడారు. రాజధాని అంశం అక్కడ ఇచ్చినటువంటి పట్టాలని లాగేసుకున్న హక్కుల్ని లాగేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గురించి అని అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి వివరించమన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దానికంటే కూడా ఇది ఒక కుల రాజధాని. ఆంధ్రప్రదేశ్కి అందరికీ సంబంధించినటువంటి రాజధాని కాకుండా ఒక కుల రాజధానిగా అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అందులో భాగమే అక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి పట్టాలని లాగేసుకొని హక్కుల్ని తీసేసేయడం. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఎలా ఉన్నారనేది ఈ యొక్క అంశం మాత్రం చూడొచ్చు. కుల రాజధాని ఎందుకని అంటున్నారంటే, నేను వేమూరులో మొన్న పోటీ చేసి ఓడిపోగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోగానే నా ఇల్లు ఖాళీ చేయమన్నారు. సరే, కానీ వాళ్ళకి మనం అదే గెలిచుంటే బంధుత్వం వచ్చేది, ఓడిపోయాం కదా ఖాళీ చేయమన్నారు అని చెప్పేసి ఖాళీ చేయడానికి తెనాలి వెళ్ళాను. తెనాలిలో ఉదయం ఇల్లు చూస్తాం. ఇల్లు చూడగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓహో సరే పోలీలు అనుకుంటారు. సాయంత్రానికి వీడి కులం ఏదో తెలుసుకుంటారు. సాయంత్రానికి ఇల్లు ఇవ్వమని చెప్పేసి చెప్తారు. తెనాలి తిరిగాను, తాడేపల్లి తిరిగాను, గుంటూరు తిరిగాను. ఇళ్ళు మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోతే పక్కనే రేపల్ల నియోజకవర్గం ఉంటే అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఎలాగో ఇచ్చారు. నేను ఆ ఇంట్లో జాయిన్ కాగానే, అంటే 2 ఇళ్ళు ఉన్నాయి, 2 ఇళ్ళు తీసుకున్నా. ఇంట్లో జాయిన్ కాగానే 2వ రోజు ఆ ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఏంటయ్యా అంటే, ఈ కమ్యూనిటీలో ఎస్సీ వాళ్ళకి స్థలమే అమ్మము, అటువంటిది ఎస్సీ వాళ్ళకి ఇక్కడ అద్దెకి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి ఓనర్ మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఓనర్ ఒకటే అన్నాడంట, బీసీ, మరి ఆ మనసు ఉన్నది కాబట్టి అని ఉంటారు. ఆ రెంట్ ఏదో మీరు కట్టండి అయ్యా, చెప్తాను, నా ఇల్లు ఖాళీగా పెట్టుకొని మీరు రెంట్ ఇయ్యండి అని చెప్పేసి అన్నారంట. ఆ ఒక్క అంశం మీదే నేను ఇప్పుడు అక్కడ ఉంటా ఉన్నాను. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని ఎదిగిన వాళ్ళమే. ఈ పరిస్థితుల్లో ఉన్న మనకి మన మీద అంత వివక్షత ఉంది. మరి రాజధానిలో మొన్న రాంబాబు గారిని చూసాం. వారి మీద దాడి చేసి వారిని కూడా గుంటూరు నడిపట్లో కూడా లేకుండా చేశారు, కాపు సామాజిక వర్గమైన. ఇక రాజధానిలో ఇక ఎస్సీ వాడనే వాడిని ఉంచుతారా వాళ్ళు? అందులో భాగమై ఈ ప్లాట్లు లాక్కోవడం కానీ, వీళ్ళని హక్కుల్ని హరించి వేయడం కానీ అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇందాక చూపుడు ప్రభాకర్ అని చెప్తూ, హైదరాబాద్లో కులం లేదు. వాస్తవం, హైదరాబాద్కి వెళ్తే కులం ఎవరిదని ఎవరు అడగరు. కానీ అమరావతికి వెళ్తే మాత్రం వీడి ఏ కులం, వీడికి షుగర్ ఉందా, వీడికి బీపీ ఉందా, వీడికి అది ఉందా, ఇది ఉందా అన్నీ వాళ్ళు పరీక్షించి కనీసం అక్కడ చివరికి కులం కనపడగానే వీడికి మాత్రం స్థలాలు అవ్వరు, వీడికి ఇళ్ళ దగ్గర కూడా. కొన్ని రోజులు పోయిన తర్వాత, అంటే ఒకటే చూడండి సోదరులాగా, బంజారా హిల్స్ అనేది ఉండేది హైదరాబాద్లో. అది మన సోదరులు సుగాలికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు, ఎస్టీ సామాజిక వాళ్ళు. ఆ సుగాలీలను ఖాళీ చేయించారు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళది అయిపోయింది. బంజారా హిల్స్ అంటే అసలు తెలియదు ఇప్పుడు మనకది, అక్కడ ఎవరు ఉండేవాళ్ళు ఏంటి అనేది అనిపిస్తే తెలియదు. కొన్ని రోజులు పోయిన తర్వాత
రాజధానిలో ఉండేటువంటి ఈ 29 గ్రామాలలో ఇప్పుడే డైమండ్ బాబు అని చెప్పారు 42,000 మంది ఎస్సీలు ఉన్నారని చెప్పేసి ఎవరిని కూడా అక్కడ ఉంచరు. వాళ్ళు మొత్తం ఖాళీ చేయిస్తారు. అవసరమైతే రేటు కొంటారు, లేకపోతే దాన్ని బయటేస్తారు, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చేసి మొత్తం అక్కడి నుంచి పారదోలుతారని చెప్పేసి చెప్తున్నా. ఎవరైనా ఇక్కడ నుండి ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే కోట్లలో ఉన్నాయి. అక్కడ ఏ ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ కొని కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు బయటకు పోవడమే కానీ బయట నుండి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక ఇన్ఫీరియారిటీ, మనం తరతరాల నుంచి బానిసత్వం చేసినటువంటి ఆ జీన్స్ మనలో ఉంటుంది. వాళ్ళు 10 మంది కనబడగానే అక్కడికి పోయి మనం నివసించాలని అంటే తెలియకుండా మనలో మనకే ఆ ఒక బానిసత్వం అనేది కనపడుతూ ఉంటుంది. తెలియకుండానే మనం భయంలోకి వెళ్తాం. ఎందుకు చెప్తున్నానంటే అదే నాకు ఇంటి స్థలం ఇచ్చిన చోట, ఇల్లు అతికిచ్చినట్టు చోట వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఏమనంటే ఎస్సీ వాడిని మరి ఈయనేమో ఇన్ఛార్జి గోల్ చేస్తూ ఉంటాడు, గందరగోళం చేస్తాడు, తిట్టా అని మా సతీమణి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్త్రీ. సరే ఫోన్ లేని దయదర్చి నన్ను ఆ ఇంట్లో ఉంచడానికి ఆమె పేరు రాసుకొని కమ్మ అని వారికి స్థలం ఇచ్చారు, ఇంటికి అద్దెకిచ్చారే కానీ నాకు ఇవ్వాల. మరి ఇటువంటి పరిస్థితుల్లో వరుసన బంజారా హిల్స్ను ఖాళీ చేసినట్లుగానే మన యొక్క ఈ ఇళ్లను మొత్తం ఖాళీ చేసి రాజధానిలో నుంచి బయటకు